మా రోజుల్లో అంటూ ప్రారంభించి తమ గతకాలపు స్మృతి పరిమళాలని కలబోసుకోవడం జరిగితే ఆ వ్యక్తి వృద్ధాప్యంలోకి అడుగుపెట్టినట్టే. కోరికలు నశించి ఆశలు అడిగంటి అవయవాలు స్వాధీనం కోల్పోయిన క్షణాన వార్ధక్యం కమ్ముకుందని చెప్పవచ్చు. బాల్యంలో ఆనందాన్ని, యవ్వనంలో అనుభూతిని అనుభవించిన మనిషికి వృద్ధాప్యపు దశ దుఃఖభరితమవుతుంది. కన్నవాళ్ల కోసం అణువణువు కరిగించుకొని పిల్లల సుఖమే తమ సౌఖ్యంగా భావించి సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులు వృద్ధాప్యపు ఓడి చేరాక ఆ సంతానపు స్వార్థం, సంకుచిత తత్వం వాళ్ళని కడవరకు కన్నీళ్ల పర్యంతం చేస్తుంది. బాగా బతికిన కుటుంబాల్లో కూడా వృద్ధాప్యంలో దూషణ, చిత్కారాలకు గురవుతూ కన్నబిడ్డల నిరాదరణకు గురవుతున్నారు. బ్రతుకు భారంగా శేష జీవితంపై విరక్తి చెందుతున్నారు. అవయవాలు ఉడిగిన ఈ మలిదశలో ఏ పనిని చేయలేరు. కాలాన్ని స్తంభింపచేసుకొని మంచం పైన పడుకోవడం మినహా ఏమీ తోచదు. కాలక్షేపం కాదు. అందుకే ఈ దశలో మనిషిని తీవ్రంగా వెంటాడేది ఒంటరితనం. తమ మాటల్ని విని తమతో భావోద్వేగాలని పంచుకునే ఆత్మీయుల కోసం ఈ వృద్ధ నేత్రాలు మసకబారిన చూపులతో ఎదురు చూస్తుంటాయి. నిరుపేదైనా సంపన్నులైనా ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా అందర్నీ ఒక దశలో తప్పగా వరిస్తుంది వృద్ధాప్యం. ఈ సమయంలో వారికి కావలసింది రవ్వంత ఆదరణ. తరానికి తరానికి మధ్య పెరుగుతున్న అంతరాల దృష్ట్యా కొన్ని విషయాల్లో వాళ్ళు విభేదించడం సహజం. అలాంటప్పుడు సంయమనం పాటించాలి. తమ అభిప్రాయాలు, ఆచరణలు ఏ విధంగా కాలానుగుణంగా సులభమైనవో వాళ్ల కోణంలోంచి వివరించి నచ్చజెప్పి ఒప్పించాలి. అంతేకాని వారిని విసుక్కోవడం, నిరాదరణకు గురి చేయడం భావ్యం కాదు. ఇలా నిరాదరణకు గురైన వారిని తమ ఆశ్రమంలో చేర్చుకొని వారికి సేవలందించడం ఈ పల్లవి సేవా సంస్థ చేస్తున్న బృహత్ కార్యక్రమం. శ్రీ రవికిరణతో ఉదయించెన్ పల్లవి అనాథాశ్రయం. శ్రీ రవికిరణతో ఉదయించెన్ పల్లవి వృద్ధాప్య అనాథాశ్రయం. మానవతా కోణంలో సేవా దృక్పథంతో సుమారు 8 సంవత్సరాలుగా నడుస్తున్న ఈ పల్లవి అనాథ వృద్ధాప్య మానసిక వికలాంగుల ఆశ్రమం నిర్వహణలో తమ బాధ్యతలను ఎలా నిర్వహిస్తున్నారో ఆ సంస్థ మరో నిర్వాహకులు శ్రీ కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. పల్లవి అనాథ మెంటలీ రిటార్డెడ్ ఆశ్రమం నడిపిస్తున్నామండి. గత 7 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం ఈ ఆశ్రమం. ఈ ఆశ్రమము ఎందుకు స్థాపించాము అనుకుంటే ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే మానసిక వికలాంగులు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే దయనీయమైన పరిస్థితి అనమాట. రోడ్ల పైన మీరు చూస్తూనే ఉంటారు. వాళ్ళు కొంతమంది బట్టలు లేకుండా, కొంతమంది జుట్లు పెట్టుకొని, కొంతమంది నేను రీసెంట్గా కూడా నేను ప్యారడైస్ సెంటర్లో చూశాను. ఒక అతను కనీసం 1 క్వింటాల్ ఉంటాయి అతని సంఖలో, 1 క్వింటాల్ బ్యాగులు తగిలించుకొని నేను రీసెంట్గా చూశాను. అది అలాంటి వాళ్ళు మన హైదరాబాద్ ట్విన్ సిటీస్లో చాలా మంది ఉన్నారు. ఈ జన్మ సార్థకతం అవ్వాలి, ఎదుటివాడికి మేము ఉపయోగపడాలి అని ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా మానసిక వికలాంగులను తీసుకోవాలనేది ఆలోచన చేశాం. అందుకని ఈ పల్లవి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాము. దీంట్లో మేము 2005 సంవత్సరం స్టార్ట్ చేసినప్పటి నుంచి మానసిక వికలాంగులు రోడ్లపైన ఎక్కడైనా బస్ స్టాపుల్లో కానీ ఎక్కడైనా దీనమైన పరిస్థితులు కనపడ్డప్పుడు ఆ చుట్టుపక్కల వాటిని తెలుసుకుంటాం. వాళ్ళకి ఎవరైనా ఉన్నారా లేరా, ఎవరు లేరు, వీళ్ళు చాలా రోజుల నుంచి ఇక్కడే అవస్థలు పడుతున్నారని తెలిసినప్పుడు వాళ్ళని మేము ఆశ్రమానికి తీసుకురావడం జరుగుతుంది. ఆ ఆశ్రమం తీసుకొచ్చినప్పటి నుంచి వాళ్ళ పూర్తి బాధ్యత మేము వహిస్తామన్నమాట. ఈ పూర్తి బాధ్యత వహిస్తూ మళ్ళీ ఇక్కడ ఎవరైనా మాకు వాళ్ళ మానసిక స్థితి సరిపడినప్పుడు
వాళ్ళు మాది పలానా ఊరని కానీ పలానా ఫోన్ నెంబర్ కానీ వాళ్ళు తెలియజేసినప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళకి అప్పచెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ప్రస్తుతం మా దగ్గర 30 మంది ఉన్నారు. మేము ఇప్పుడు వరకు ఒక 70 మంది వరకు చేరతీసాము. దాంట్లో కొంతమంది వాళ్ళ ఇళ్ళకి చేరుకోవడం జరిగింది. ఈ ఆశ్రమం ఇంకా ముందు పెద్ద కావాలంటే దాతల సహకారం మాకు అవసరము. దాతలు ముందుకు వస్తే ఈ ఆశ్రమాన్ని ఇంకా పెంచి పెద్ద చేసి ఇంకా కొంతమంది తోడ్పాటు అందించాలన్నది మా తపన. ఈ తపనకు మీరందరూ సహకారం అందిస్తారని కోరుకుంటూ నమస్కారం. శారీరక వికలాంగులకు జీవనం కష్టభరితమైన కనీసం మంచి చెడు ఆలోచించే శక్తి ఉంటుంది. కానీ ఈ మానసిక వికలాంగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇంతటి దయనీయంగా ఉన్న వీరికి సేవలందించడం మానవత్వానికి నిలువెత్తు రూపం. మానసిక వికలాంగులైన పిల్లలకు అమ్మతోనూ రుచి చూపిస్తున్నారు ఈ పల్లవి ఆశ్రమ నిర్వాహకులు. ఇలాంటి మహోన్నతమైన కర్తవ్యాన్ని చేపట్టి ఈ బుద్ధిమాంద్యం గల పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వారిని సమాజంలోని వ్యక్తుల్లా తయారవడానికి కావలసిన విషయాలను నేర్పుతూ ఎలా నడుచుకోవాలో, ఏ విధంగా ఇతరులకు అనుకూలంగా ప్రవర్తించాలో అవగాహన కల్పిస్తూ వారిని తీర్చిదిద్దుతున్నారు. నా పేరు శంభుని కుమార్. నేను దుందిగల్ నివాసిని. సేవా కార్యక్రమాలంటే నాకు కొద్దిగా ఇష్టం కూడా. గత 5.5 సంవత్సరాల క్రితం సుమారుగా శ్రీదేవి కిరణ్ గారులతో నాకు పరిచయం ఏర్పడింది. మా స్నేహితుల ద్వారా ఇక్కడ ఒక ఆశ్రమం నడుస్తుంది అంటే నేను వెళ్ళి పలకరించడం జరిగింది. వాళ్ళతో అప్పటి నుంచి ఇప్పటి వరకు స్నేహంగా మెలుగుతున్నాను. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి మానవీయమైనటువంటి దృక్పథంతో నిర్వహిస్తున్నటువంటి ఈ పని నన్ను బాగా కదిలించింది. ఆ రోజు నుంచి కూడా నేను వాళ్ళతో చాలా సఖ్యతగా ఉంటూ అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చి వెళ్తూ ఉంటాను. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే చూడలేనటువంటి మనస్తత్వం వీరిది. అందుకే మానసిక వికలాంగులైనటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో మనందరికీ తెలిసిన విషయమే. వారిని కూడా హక్కున చేర్చుకుని వారి పంథాలోకి తీసుకొని వారి మతి స్థిమితాన్ని వారు ఏర్పాటు చేసి మళ్ళీ పూర్వాశ్రమంలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారో వాళ్ళు ఆ విధంగా వాళ్ళను తయారు చేసి కొంతమందిని వాళ్ళ ఇళ్లలో కూడా చేర్చడం అనేది నిజంగా మనం చాలా అభినందించదగ్గ విషయం. కాబట్టి ఇలాంటి మానవీయమైనటువంటి మానవతా దృష్టితో చేస్తున్నటువంటి ఈ పనికి మా పూర్తి సహకారం ఉంటుందనే విషయం చెప్పక తప్పదు. మరి ఎవరైనా ఇలాంటి కార్యక్రమాన్ని చూసినప్పుడు తప్పకుండా స్పందించి తీరాల్సినటువంటి విషయం ఇది. ఇలాంటి గొప్ప మనసు ఉన్న వాళ్ళు ఉంటే సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ అనాథలను తర్వాత అభాగ్యులను చేరచేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్తూ ముగిస్తున్నాను. మమకారాన్ని మనసులోకి ఉంపుకొని గుండె నిండా ఆత్మీయత పరుచుకొని గొంతు నిండా ఆర్ద్రతని నింపుకొని కనుకొసల నుండి ఆదరణ కురిపించే వ్యక్తులుగా మనం మన వ్యక్తిత్వాల్ని హిమాలయాలంత ఉన్నతంగా మలుచుకొని అనాథలకి, వృద్ధులకి, మానసిక వికలాంగులకి సంపూర్ణమైన సంతృప్తినివ్వాలని ఇలాంటి సేవా సంస్థల నిర్వాహకులకు చేదోడుగా నిలిచి సేవలందించడంలో తోడ్పడాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సంస్థకు సహాయ సహకారాలు అందించాలనుకునే దాతలు సంప్రదించవలసిన చిరునామా పల్లవి అనాథ వృద్ధాప్య అండ్ మెంటల్లీ రిటార్డెడ్ ఆశ్రమం, హౌస్ నంబర్ 15-28 నియర్ దుండిగల్ పోలీస్ స్టేషన్, మేడ్చల్ రోడ్, గండి మైసమ్మ ఎక్స్ రోడ్, కుత్బుల్లాపూర్ మండలం, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్. వెబ్సైట్ www.apallavi.org. ఈమెయిల్ info@apallavi.org. ఫోన్ 9989175065.